యొక్క ప్రసంగాన్ని తీవ్రంగా తీసుకోలేదు. ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు నోటీసు ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. హోమ్ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రధానమంత్రికి నోటీస్ ఇవ్వలేదు, ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏలో అంతకంటే ముందు ఎప్పుడైనా సరే సెషన్ ఉన్నప్పుడు ఎలాంటి ఆ రోజు సోనియా గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఓటు హక్కుని రాజకీయ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ డామినేట్ చేయొద్దు అని ఆ రోజు ఎన్నికల కమిషన్ సెషన్ గాని పెట్టి కమిషన్ ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రజల భద్రత కాపాడే పద్ధతిలో పరిపాలించిన చరిత్ర సోనియా గాంధీ గారిది, కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మీ ఇంటి నౌకరుగా మార్చారు. ఇది తప్పు, ఇది తప్పు. పర్మనెంట్ గా ప్రధానమంత్రి మోడీ ఉండే అవకాశం లేదు. కానీ సిస్టమ్ ఎప్పుడు ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ బీజేపీ మీ ఇంటి నౌకరుగా మార్చుకున్నారు. ఇది తప్పుడు సాంప్రదాయం. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది, వ్యతిరేకిస్తున్నది. మంచి పద్ధతి కాదు. రానున్నాయి, ఇది పద్ధతి కాదు. అంటే ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికల టైంలో వస్తున్నాడు కాబట్టి నిరసనలు తిప్పడానికి ఆస్కారం ఉండదు. మామూలు టైంలో ఒకవేళ ప్రధానమంత్రి గారు వచ్చుంటే నిరసన తెలుపుతుంటే ఇవన్నీ ఎలక్షన్ టైం కాబట్టి ప్రధానమంత్రి గారు ఎక్కడొచ్చినా మేము నిరసన తెలిపే అవకాశం ఉండదు. మామూలు ఎన్నికలు లేని టైంలో ఇలాంటి దుర్మార్గమైన ప్రసంగాలు ఇచ్చిన మోడీని నిరసన తెలపాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, దేశ ప్రజలకు కూడా ఉన్నది. దేశ ప్రజల భద్రత పరిపాలన అందించింది కాంగ్రెస్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ. భద్రత లేని సమాజాన్ని తీర్చిదిద్దే నడిపించే ప్రభుత్వం బీజేపీ మోడీ గారి ప్రభుత్వం. ఇది దేశ ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించండి. 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపివ్వండి, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని చెయ్యండి. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ మీడియా పరంగా మేము అప్పీల్ చేయడం జరుగుతుంది. నా ప్రెస్ మీట్ ఇస్ క్లోజ్. ఎన్ని నిమిషాలైంది? अरे बस 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 चलो मैं एक हिंदी कहा है तुम्हारा नहीं अच्छा लगा जाओ అట్లా దిగా రాదు అట్లా యాడ్ వస్తుంది రాదు ఆ ఫ్లో రాదు నాకు అది తప్పు ఆ కోపం రాదు నాకు అది అట్లా ఇప్పుడు హరీష్ రావు రేవంత్ రెడ్డి గారిని తిడితేనే కనబడతాడు, లేకపోతే ఆడ కనబడతాడు. లేదా హరీష్ రావు మర్చిపోతున్నారు, అందుకే తిడుతున్నాడు, అంతే, వేరేది ఏం లేదు. అరే హరీష్ రావు గారు జోక్ చేస్తున్నారు. హరీష్ రావు గారు మీరు ఇంత జోక్ పోయి కాంగ్రెస్ బీజేపీలు కలుస్తారు పోయి. ఆయన చెప్పేటోనికి ఆయన కంటే తప్పదనుకో, ఏదో నిందేయాలి, మా మీద బట్ట కాల్చి పడేయాలి. ప్రజలకు తెలియదా? మీకు తెలియదా? మీడియాలకు తెలియదా? जाति दुश्मन है भाई दोनों, आरएसएस और बीजेपी. आरएसएस और बीजेपी तो परसों पैदा हुआ, बीजेपी पैदा होके 30-40 साल हो रहा. उससे पहले आरएसएस पैदा हुआ, उससे पहले कांग्रेस पैदा हुआ. पहले कांग्रेस पैदा हुआ, बाद में आरएसएस पैदा हुआ, वो कभी कभी बीच में बीजेपी, जनसंघ बीजेपी पैदा हुआ. कांग्रेस के सामने बीजेपी बिल्कुल बच्चा है. कांग्रेस पार्टी के सामने बीजेपी छोटा बच्चा है. कांग्रेस पार्टी राजकीय ముందు बीजेपी पार्टी చాలా చిన్నది. అది కథ.
దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. సీఎం గారి గురించి మా క్యాబినెట్ మినిస్టర్లకు తెలుస్తుంది. అయినా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తేనే నోటీసుల గురించి బాగుంటుంది. మా 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 అడ్వకేట్ సెల్ రామచంద్రారెడ్డి ఉన్నాడు కదా, దాని నుంచి ఆయన చూస్తున్నాడు, ఆయన మాట్లాడతాడు దాని మీద. అరే భయ్, కొత్త పిల్లగాడు కొత్తగా నేనేమంటున్నంటే, మీరు ఒకటి ఆలోచన చేయండి రాజు. 76 years ఇండిపెండెన్స్, 60 years కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, 10 years ప్రధానమంత్రి మోడీ, 5 years వాజ్పేయి. ఇంతే కదా చరిత్ర.